ఈరోజు పంచతంత్ర కథలలో నలుగురు నిధి వేటగాళ్ళు అనే కథని చెప్పుకుందాం. నలుగురు బీదవాళ్ళు డబ్బు సంపాదించుకునే కోరికతో నగరానికి బయలుదేరారు. దారిలో ఒక శివాలయం కనిపించింది. అక్కడ ఒక మహానుభావుడైన యోగి ఉన్నాడు. ఆ నలుగురు, స్వామీ, మేము ధనం సంపాదించాలనే ఆశయంతో నగరానికి బయలుదేరాం. ఏదైనా తరుణోపాయం చెప్పండి అని విన్నవించారు. ఇదిగో, ఈ 4 పత్తితో చేసిన ఒత్తులు మీ నలుగురు తలా ఒకటి పట్టుకొని నడవండి. ఎవరి చేతిలో ఒత్తి ఎక్కడ పడితే అక్కడ త్రవ్వండి. మీ మీ భాగ్యాన్ని పరీక్షించుకోండి అని దీవించాడు. ఆ నలుగురు ఉత్సాహంగా తమ చేతిలో ఒత్తితో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ఒకడి చేతిలో ఒత్తి కింద పడింది. వెంటనే అక్కడ త్రవ్వగా వాళ్ళకి బోలెడన్ని రాగి నాణేలు దొరికాయి. అందరం హాయిగా వీటిని పంచుకొని సంతృప్తిగా ఉందాం రండి అన్నాడు. కానీ మిగతా ముగ్గురు ముందుకు వెళ్ళి మా అదృష్టం పరీక్షించుకుంటామని వెళ్ళారు. రెండవ వాడి వత్తి జారిపడిన చోట త్రవ్వగా వాళ్ళకి వెండి నాణేలు దొరికాయి. ఇంకా హాయిగా ఈ ధనంతో బ్రతుకుదాం, ఇంక ముందుకి వెళ్ళడం ఎందుకు అంటున్నా వినక మిగతా ఇద్దరు ముందుకి వెళ్ళారు. మూడవ వాడి వత్తి కూడా పడింది. అక్కడ త్రవ్వగా బంగారు నాణేలు దొరికాయి. చాలా సంతోషించి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. ఇవి చాలు మన జీవితాలు హాయిగా గడపడానికి అన్నాడు. కాదు, ఇంకా ముందుకి వెళితే విలువైన రత్నాలు, వజ్రాలు దొరుకుతాయని మహా ఆశపడ్డాడు నాలుగోవాడు. వాడొక్కడే చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టి విపరీతమైన దప్పికతో బాధపడుతూ ముందుకి సాగాడు. అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. అతని మెడ చుట్టూ ఒక చెక్క చట్రం బిగించి వడి ఉంది. ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఉన్నాడు. నాయనా, నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? నీకు పుణ్యం ఉంటుంది అనగానే ఆ చెక్క చట్రం ఇతని మెడకి వచ్చి చుట్టుకున్నది. ఇదేమిటి? ఈ చట్రం నాకు ఎందుకు చుట్టుకుంది? ఎలా పోగొట్టుకోవాలి అన్నాడు విచారంగా. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు. నేను శిక్ష ఎప్పటినుంచో అనుభవిస్తున్నా. నీలాగా అత్యాశతో మరొకడు వస్తే కాని నీకు విముక్తి లేదు. నీకు నాలాగే దురాశ ఎక్కువ. రాగి, వెండి, బంగారం చూసి తృప్తి లేక అత్యాశతో ముందుకి వచ్చి అపాయంలో ఇరుక్కున్నావు. ఈ పంచతంత్ర కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు అని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతోంది.